ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ భ్రమరా వెంచర్స్ కూల్చివేతల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశాలతోనే అధికార దుర్వినియోగం జరిగిందని శ్రీ భ్రమరా వెంచర్స్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయిస్తామని వారు ప్రకటిస్తున్నారు. మార్కాపురంలోని శ్రీ భ్రమరా వెంచర్స్ లో జరిగిన కూల్చివేతలపై సంస్థ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంచర్లో అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అనుచరులుగా చెప్పబడుతున్న వెంచర్లో అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అనుచరులుగా చెప్పబడుతున్న వ్యక్తులు కార్మికులపై దాడి చేశారని, ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు ఆరోపించారు. అనంతరం బాధితులు పోలీసుల సహాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. మరుసటి రోజు ఉదయం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో జేసీబీలతో ఫెన్సింగ్లు, నిర్మాణాలు కూల్చివేశారని సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేదా చట్టపరమైన ప్రక్రియ పాటించకుండా ఈ చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ కక్ష సాధింపే కారణమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కళ్లమాధవి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకున్నారనే అనుమానాలను వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిలో అన్ని అనుమతులతోనే అభివృద్ధి పనులు చేపట్టామని, అయినప్పటికీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి కూల్చివేతలు నిర్వహించారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు. తమకు జరిగిన నష్టంపై న్యాయపరంగా పోరాడతామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి లేదా సంబంధిత అధికారులు స్పందన ఇంకా వెలువడాల్సింది.